సూలూరుపేట టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీతో ఎన్ఎల్ఆర్లో చిన్న ఫేస్ టు ఫేస్. సూలూరుపేట టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ ఉన్నారు. సూలూరుపేటలో మహిళా అభ్యర్థిని టీడీపీ నిలబెట్టింది. కానీ కిలివేటి సంజీవని ఎదుర్కొనే సత్తా ఇంకుందా లేదా అనే విషయం మీద సూలూరుపేట అభ్యర్థి ఉంది. ఇక్కడ అడిగి తెలుసు. మేడం చెప్పండి, ఇప్పటికీ కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఏదైతే మీ పెద్ద అభ్యర్థి కిలివేటి సంజయ్ గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, అధికార పార్టీలు కూడా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేని ఎదుర్కొనే దానికి ఎలాంటి వ్యూహాలు ఇస్తున్నారు? ఖచ్చితంగా గెలుస్తామండి. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోకి వస్తుంది. కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి సూలూరుపేట కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం టీడీపీ గెలిచేలా చేస్తారు. అంటే ఇప్పటికే ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే గెలిచి కూడా ఆర్థికంగా కూడా ధనంగా ఉన్న అభ్యర్థితో మీరు పోటీ పడుతున్నారు. ఈ పోటీ మీరు ఎలాగో ఎదుర్కోగలుగుతారు? డబ్బు బలం కంటే ప్రజా బలం ఎక్కువ అని ప్రజలు నిరూపిస్తారండి. ఇది మీరు చెప్పండి సార్. మరి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రపంచంలా ముందుకు దూసుకుపోతా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకున్నామా, ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలో నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే మహానాడులో మాట ఇచ్చారో దాని ప్రకారం యువతకి 40% సీట్లు ఇవ్వాలని చెప్పిన ఆయన యొక్క సూచన మేరకు ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకునింది. ఆ నేపథ్యంలో డాక్టర్ నెలవల విజయశ్రీని సూలూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి అక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తల యొక్క కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె విజయం నల్లేరు మీద నడకే, ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో ధనబలానికి, ప్రజాబలానికి పోటీ జరగబోతా ఉంది. అందులో ప్రజాబలమే గెలుస్తుంది, కానీ ధనబలం ఎప్పుడు గెలిచిన దాఖలాలు లేవు. చంద్రబాబు గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరుస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా సమిష్టిగా పనిచేస్తాం. మాకు సూలూరుపేట నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. వేనాటి రామచంద్రారెడ్డి గారు, సిరిసినంబేటి విజయభాస్కర్ రెడ్డి గారు, కొండేపాటి గంగాప్రసాద్ గారు, మరి అదేవిధంగా వేనాటి సతీష్ రెడ్డి గారు, ఇంకా తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు, అనేక మంది నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి సూలూరుపేటలో మరి నెలవల విజయశ్రీని అఖండ మెజార్టీతో గెలిపించేదానికి నాయకులంతా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు సంఘీభావం ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ సూలూరుపేట టీడీపీ అభ్యర్థి చెప్తున్నారు, గతంలో కూడా ఏదైతే ఉందో ధనబలం కన్నా జనబలమే గొప్పదని, జనబలంతో కూడా సూలూరుపేటలో విజయం సాధిస్తామని కూడా చెప్తున్నారు. ఎన్ఎల్ఆర్ న్యూస్ కెమెరామ్యాన్ రూప్ కుమార్తో ఎన్ఎల్ఆర్ న్యూస్ చిన్న నెల్లూరు.